హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వైపీ కిచెన్. బఠానీతో ఎన్నో రకాల స్నాక్ రెసిపీస్ చేయొచ్చు. ఈరోజు మన కిచెన్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా సింపుల్ అండ్ టేస్టీ ప్రోటీన్ రిచ్ స్నాక్ రెసిపీగా బఠానీ చాట్ ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బయట బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను. అందరు మన ఛానల్లో రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇష్టం కాబట్టి ఇక్కడ నుండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు ఇన్ఫర్మేటివ్ ట్రావెల్ కంటెంట్ చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రావెల్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. బఠానీ చాట్ చేయడానికి 100 గ్రామ్స్ బఠానీలో వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 2 to 3 టైమ్స్ వాటర్ని చేంజ్ చేస్తూ బఠానీ నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని 250 ml వాటర్ వేసుకొని కుక్కర్లో ఉండి వాటర్ పొంగిపోకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూతకి గ్యాస్కెట్ అండ్ విజిల్ని కరెక్ట్గా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ తర్వాత విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసారంటే బఠానీ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. మనం చేసే బఠానీ చాట్కి బఠానీ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మీరు స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ చేయాలనుకుంటే బఠానీని 3 to 4 విజిల్స్ పెట్టి ఉడికించండి. మీరు తీసుకున్న బఠానీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని 10 నిమిషాలు వదిలేసారంటే బఠానీకి సాల్ట్ పట్టుకుంటుంది. ఇలా బఠానీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని స్ట్రైనర్ ద్వారా స్ట్రెయిన్ చేసేయండి. ఉడికించుకున్న బఠానీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా తురుముకున్న ఆనియన్స్, పచ్చి మామిడికాయ ముక్కలు, సన్నగా తురిమిన క్యారెట్, కొంచెం కొత్తిమీర వేసుకొని పచ్చి మామిడికాయ ముక్కలు వేసినా సరే ఇలా 2 టీ స్పూన్ల నిమ్మరసం వేయడం వల్ల చాట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, చాట్ మసాలా వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా ఒకసారి బాగా కలిపేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ బఠానీతో అందరూ టమాటాస్ వేసి ఎప్పుడు స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాటే చేస్తుంటారు. ఈసారి ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. బఠానీని రెగ్యులర్గా తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బఠానీలో న్యాచురల్గా కాల్షియం అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బఠానీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. బఠానీలో కొలెస్ట్రాల్ లెవెల్ తక్కువగా ఉంటుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ బఠానీతో ఎన్నో రకాల స్నాక్ రెసిపీస్ చేసుకొని తినేయచ్చు. బఠానీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బూస్ట్ చేస్తుంది. బఠానీలో కాల్షియం, జింక్ అండ్ విటమిన్ కే ఉండడం వల్ల మన బోన్ స్ట్రెంగ్త్ అండ్ హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. బఠానీని రెగ్యులర్గా తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది. ఎన్నో జంక్ ఫుడ్ తినే మనము వీక్లీ ట్వైస్ అయినా ఇలా బఠానీతో హెల్దీ స్నాక్స్ చేసుకొని తినండి. సేమ్ ప్రాసెస్లో బఠానీని రీప్లేస్ చేసి అలసందలు అండ్ పల్లీల్ని మిక్స్ చేసి కూడా చాట్ చేసుకోవచ్చు. మరి ఈ హెల్దీ ప్రోటీన్ రిచ్ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను రెసిపీ అప్లోడ్ చేసిన టైంకి మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది.